నమః శివాయ నమః శివాయ నమః శివాయ. జై సమ్మక్కాయ నమః, జై సారలమ్మాయ నమః, జై వనదుర్గాయ నమః. జూన్ నెల రాశి ఫలితాలు, వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, చెయ్యాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ యోగ నక్షత్రములు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ముఖ్యమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను. మరి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి శత్రువులతో విజయాన్ని సాధించే మార్గాలు కనబడుతున్నాయి. శత్రువుల నుంచి విజయము. ఈ నెలలో శత్రువులతో ఎలాంటి శత్రువులైనా కూడా అవలేలగా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపారస్తులకి మంచిగా అభివృద్ధిగా కనబడుతుంది. మరి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా జాయింట్ అనేది ఎక్కువగా ఉండకూడదు, స్వహాశక్తిగా ఉండాలి, ఇండిపెండెంట్గా చేయాలి. కాబట్టి జాయింట్ చేసినట్టుగైతే దాంట్లో చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వరకు వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ విజయవంతంగా కనబడుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు. మరి ఉద్యోగంలో మంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగ విధానాలు మంచిగా, అవకాశాలు మంచిగా ఉన్నాయి. ఈ నెలలో ఉద్యోగ విశేషాలు, ఎన్నో రోజుల నుంచి రాని ఉద్యోగాలు, ఎన్నో రోజుల నుంచి జరగాల్సిన కొన్ని పనులు కానీ, ఆ ఉద్యోగం గురించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే వాళ్ళ గురించి కానీ ఇప్పుడు ఈ నెలలో తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి అధిక ఖర్చు వలన మరి మీరు ఎంత సంపాదించినా, ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. ఏ పని చేసినా కూడా అభివృద్ధిగా రాకోకుండా ఏదో ఒక సమస్య, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మరి మీరు ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మన ఇంటికి ఎదురు వాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ అభిమానించాలి, వాళ్ళ డైరెక్షన్ తీసుకోవాలి, మన డైరెక్షన్ వాళ్ళకి చెప్తుండాలి. కానీ ఏ విషయమైనా కూడా మన విషయాలను వాళ్ళకి ఎప్పటికైనా పబ్లిసిటీ చేయొద్దు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కూడా మనకి ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి కొత్త అవకాశాలు, కొత్త కొన్ని పనులు అభివృద్ధిగా రావాల్సినవి కనబడుతున్నాయి. మరి మొదటి ఈ 2 వారములు ఆరోగ్యం కానీ, కొన్ని కార్యక్రమాలు కానీ, కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి విద్యార్థులకి మంచి అవకాశము, రైతులకి మంచి విజయం అనేది కనబడుతుంది. మరి రైతులకు కానీ, మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ న్యూస్ ఛానల్ ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అద్భుతమైన అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. పెద్ద విజయాలు సాధించే యోగం కూడా వీళ్ళకి అద్భుతంగా కలిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వాహనం ప్రయాణాలు చాలా వరకు కొన్ని తగ్గించుకోవాలి. వాహన ప్రయాణాల వలన కొంత లేనిపోయిన ఇబ్బందులు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు కోర్టు సమస్యలు విజయవంతంగా కనబడుతున్నాయి. మరి వివాహాలు, పెళ్ళిళ్ళు, కళ్యాణాలు విజయవంతంగా కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. మరి సంతానంలో చూసుకుంటే మంచిగా శుభవార్తలు వింటారు. సంతాన విషయంలో కూడా మంచి శుభవార్తలు ఈ నెలలో మీరు వినాల్సిన టైం వస్తుంది. మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఎడిపోదాం అనుకున్నా కూడా ముగ్గురు కలిసి స్నేహం చేయొద్దండి. రేపు చేసే పని ఈరోజు ఎవరికీ చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. మరి గతంలో జరిగిన దాని కాకోకుండా ఇప్పుడు కొన్ని అవకాశాలు, కొన్ని పనులు, మరి బంధువు మిత్రులతో కానీ మరి మీకు కొన్ని పనులు కూడా ఆ పనులు అనుకోకుండా మీ గురించి ఎదురుపడతాయి. అంటే దాన్ని మీరు ఊహించరు.
మాకు ఆ పని వస్తుంది, ఇది వస్తుంది, దీంట్లోకి చేరతామని అనుకోరు. ఆ పని వాళ్ళే మిమ్మల్ని ఎతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే మార్గం, ఆ అదృష్ట లక్ అనేది మీ జాతకంలో కనబడుతుంది. మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట జాతకం పట్టబోతుంది. దాని వలన ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు ఇప్పుడు ఆ స్త్రీ మూల్యం కానీ లేదా మీ టాలెంట్తోని, మీ తెలివితోని, మీరు చేసే ఉద్యోగాలను బట్టి, మీరు చేసే పనులు బట్టి అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా అతి వేగంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా మీరు కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళని మీరు నమ్మారనుకోండి, లేనిపోయిన సికాకులు మీరు ఇరుక్కుంటారు. కాబట్టి మీకు ఈ నెలలో అమ్మవారు అనుగ్రహ ప్రాప్తి కలిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన ఈ నెలలో పరిహారం ఏమిటంటే అమ్మవారు ఆరాధన చేయాలి. లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రం చదవాలి లేదా మీరు వినాలి. మీరు ఆ అమ్మవారిని పూజించాలి. మరి దాంతోపాటు అమ్మవారు మనకి దగ్గర దాపులో ఉండాల్సిన, మనకి దగ్గరలో ఏ గుడైనా కానీ వెళ్ళి శుక్రవారము పొద్దున సాయంత్రము 21 రోజు చేయాలి. 21 రోజు అమ్మవారు ఏ దేవుడి గుడైనా కానీ పొద్దున కానీ సాయంత్రం కానీ తలస్నానం చేసి పొద్దున మామూలు దీపారాజన పెడితే సాయంత్రము నిమ్మకాయ జ్యోతి వెలిగించాలి. అంటే నిమ్మకాయ పిండి దాంట్లో జ్యోతి వెలిగిస్తారు. అదేవిధంగా నిమ్మకాయతోని జ్యోతి వెలిగించాలి. ఆ విధంగా 21 రోజు మీరు చేసినట్టుకైతే, శుక్రవారం మీరు చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. ఉద్యోగం రావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. చదువులో బ్రేక్ అయిన వాళ్ళకి, జ్ఞాపక శక్తి లేని వాళ్ళకి విజయవంతం అవుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఉద్యోగ మార్పులు కానీ, ప్రమోషన్ కానీ అవి రావాల్సిన కొన్ని లేట్ అయినవి కూడా ఈ నెలలో మీకు అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత అనారోగ్యమైన కొంత సమస్య కొంచెం రాబోతుంది. కొంచెం జాగ్రత్త పడాలి. ఎందువల్ల అంటే కన్ను సమస్య, కళ్ళకు కానీ గుండెకి కానీ సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముందే వరకు డాక్టర్తో ఒకసారి మీరు పరిష్కరించుకునేట్టుకైతే, మీరు ముందు జాగ్రత్త చేసుకునేట్టుకైతే మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.